హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను తెల్ల గల్జేరు కూర పెసరపప్పు వేసి వండుతున్నాను. చూడండి, నాకు కొంచెము ఇంట్లో వచ్చింది, అది కుండీలో కొద్దిగా వెళ్తే తింపుకొని వచ్చి ఇట్లా క్లీన్గా చేసుకుంటున్నా. ఆకులన్నీ తెంపేసి కడిగేసి ఆకులన్నీ తెంపేసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నా. ఇది తెల్ల గల్జేరు కూర అంటారు. ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిది అంటారండి. కనీసం సీజన్లో దొరికినప్పుడు 1-2 సార్లు అయినా తినండి, వండుకొని తినండి. కొంచెం కిడ్నీ ఎఫెక్ట్ అంటే ఏదన్నా ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా మంచిదని అంటారు. చెప్పంగా విన్నాను నేను. హెల్త్కి అయితే చాలా మంచిది ఓవరాల్గా. చూడండి, ఇట్లా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకు చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది ఇట్లా పెసరపప్పు వేసి వండుకుంటే. చూడండి, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కడిగి మంచిగా నీట్గా చేసి పెట్టాను. గల్జేరు కూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కావలసినన్ని, మనం ఎంత తింటే అంత, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి, అంటే ఎండుకారం వేయం కదా, తగినన్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి, పెసరపప్పు ఒక 15 నిమిషాలు నానబెట్టి పెట్టేసుకున్నాను నేను ముందు. అవి నానబెట్టి కూర అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, ఎక్కువ మటుకు ఇనుప కడాయి యూజ్ చేస్తున్నాను. చిన్న చిన్న కూరలకు, చట్నీలు ఏమన్నా వేయించాలి చేయాలి అంటే ఇట్లా. ఈ కడాయి చాలా ఇష్టం అండి నాకైతే. చూడండి, నూనెలో జీలకర్ర, ఆవాలు వేసిన, అవి వేగుతున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకున్నానండి నేనైతే. కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు, ఇష్టము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. మన తినే కారాన్ని బట్టి కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉంటే తక్కువ వేసుకున్నా సరిపోతుంది. కొన్ని ఏమో కారం అసలు ఉండవు, అట్లా చూసి వేసుకోవాలి. ఇంకా అట్లా మంచిగా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం పసుపు తాలింపులో వేస్తే ఏంటంటే కలర్ అనేది మంచిగా వస్తుందండి కర్రీ కోసము. కర్రీకి అయితే చూడడానికి కూడా మనకు చాలా బాగుండాలి కదా. వెల్లుల్లి కొంచెం, ఆకుకూరలలో వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం నుసుక దంచి ఇట్లా తాలింపులో వేసుకుంటే చాలా మంచి స్మెల్ అయితే బాగా వస్తుందండి. వెల్లుల్లి వేసి అట్లా వేంపుతూ ఉంటే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలలో ఎందులో అయినా వెల్లుల్లి వేసుకుంటేనే చాలా బాగుంటుంది, అల్లం పేస్ట్ కంటే. ఇప్పుడైతే కూర కడిగి పెట్టుకున్నాం కదా, గల్జేరు కూర, అది వేసేసిన. ఇప్పుడు అంతా మంచిగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి పెట్టుకుంటే మనకు మంచిగా మగ్గిపోతుంది. చూడండి, ఆ విధంగా కలిపేసుకోవాలి. అంతా నిదానంగా చేసుకోవాలి. నేను షార్ట్లో అయితే పెట్టాను కానీ ఎంత క్లియర్గా రాదు కదా, కొంచెము స్పీడ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని అట్లా ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు నేను వీడియోలో పెడుతున్నాను, చూడండి క్లియర్గా. ఇప్పుడు మూత తీసి కలిపేసుకున్నాం కదా, కూర అయితే మగ్గిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు అయితే, ఇది పప్పు ఇష్టం అండి, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గియాలంటే తగ్గించుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాను. చూడండి, ఇట్లా అంతా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. మళ్ళీ ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది కదా, తీసి మళ్ళీ అంతా కలుపుకొని ఇప్పుడు తగినంత ఉప్పు, ధనియాల పొడి అవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడే. చూడండి, అంత పప్పు కూడా మంచిగా మగ్గుతూ ఉంది, నానింది కదా. ఇప్పుడైతే తగినంత సాల్టు, అది 1 టీ స్పూను, ఇంకా కొంచెం వేసుకున్నాను, పావు కూడా కాదు, కొద్దిగా. మనకంటే కొంచెము ఆకుకూరలలో ఇట్లా ఉన్న దాంట్లో తక్కువ పడుతుంది. ఇది ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసాను. ఇదంతా మంచిగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. నేనైతే ఏ ఆకుకూర వండినా కూడా, పాలకూర, తోటకూర, ఏది వండినా కూడా కొన్ని ఇట్లా అన్నీ కలిపేసిన తర్వాత అంత మగ్గినాక కొన్ని పాలు వేస్తానండి. పాలు వేస్తే ఏమవుతుందంటే, మనం ఇంట్లో కాచి పెట్టుకుంటాం కదా, ఆ పాలు వేస్తాను. అవి వేసేస్తే కొంచెం పప్పు అనేది మగ్గుతుంది, కూర అంతా మగ్గిపోతుంది, టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. పాలు వేసి వండుతాం కాబట్టి పాలతో టేస్టు చాలా
ఇంకా కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది, బాగుంటుంది. ఇట్లా చపాతీకి కానీ రైస్కి కానీ ఇట్లా చేసుకుంటే మనకు ఆ పప్పు కూడా కొంచెం మనము ఇట్లా ఒత్తితే మన పలుకు లేకుండా ఉండాలి. ముద్దలాగా చేసుకోవద్దు, పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కూర. చూడండి దగ్గరికి అయిపోయింది మన కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అంతా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని మనం డిష్లోకి తీసుకోవచ్చు. అయ్యింది కూర. ఈ టైంలో మీరు ఏమన్నా సాల్ట్ గిట్లా టేస్ట్ చూడాలంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చండి. నాకైతే సరిపోతుంది అనిపించింది. నేను డిష్లోకి అయితే కూర తీసుకుంటున్నా. కొంచెం తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు కదా, ఏమవుతుంది అని. ఇంకా నేనైతే ఎక్కువైతే వేయలేదు కదా, అందుకని ఏం చూడలేదు. చూసిండ్రా, మన కూర అయితే రెడీ అయిపోయింది. ఆ విధంగా చేసుకొని చపాతీ కానీ రైస్తో కానీ తినండి. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.